నర్సరావుపేటలో ఉమ్మడి పోరాటంలో గెలుస్తామన్నారు. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద బాబు వ్యవస్థల్ని బాగు చేయడం కోసమే ఉమ్మడి కలయిక అని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నామని అన్నారు. సీఎంగా జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి అనేది మచ్చుకైనా లేదు. వృద్ధులు, వికలాంగులకు సమయానికి పెన్షన్ ఇవ్వాలి. అక్రమ ఆస్తులను కూడబెట్టుకోవడానికే వైసీపీ నేతలకు 5 ఏళ్ల పాలనలా ఉంది అని అన్నారు. వచ్చే ఎన్నికలతో దుర్మార్గపు పాలన అంతం కాబోతుందని అన్నారు. ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిగా నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ తరఫున చదలవాడ అరవింద్ బాబు వాళ్ళ అభ్యర్థిగా ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమంలో మరి ఉమ్మడి ప్రణాళిక ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురం కూడా ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి గడప గడపకు వెళ్తున్నాము. అదేవిధంగా మేనిఫెస్టోని ప్రతి గడపకు తీసుకెళ్లి అన్ని విధాల ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ముగ్గురు కూడా ఈ రాష్ట్రం వైసీపీ పరిపాలనలో పూర్తిగా అడుగంటిపోయింది. అన్ని వర్గాల ప్రజలు కూడా పూర్తిగా మరి అభివృద్ధిలో వెనకబడిపోయారు. కాబట్టి ఈ ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ వ్యవస్థలను బాగు చేయడానికి వీళ్ళు ముగ్గురు కూడా కలిసి వాళ్ళు ప్రయాణం చేస్తూ రేపు రాబోయే కాలంలో ఎలక్షన్స్ లో పోటీ చేసి వైసీపీ ప్రభుత్వానికి గద్దె దించడానికి 3 పార్టీలు కూడా ఉమ్మడి ప్రణాళిక ద్వారా ఇవాళ ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో వెనకడుగు వేసింది. ఇవాళ చూస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది. కనీసం 5 రూపాయలకి భోజనం చేద్దామంటే అన్నా క్యాంటీన్ కూడా మూసేయడం జరిగింది. అదేవిధంగా రోడ్లన్నీ కూడా గుంటలమయమైనాయి. మరి నీటిపారుదల ప్రాజెక్టు అన్ని కూడా మూలపడిపోయినాయి. అమరావతి రాజధాని అడుగంటిపోయింది. మరి పోలవరాన్ని పాతి పెట్టడం జరిగింది. ఇప్పటికి ఏదైనా మిగిలిందంటే పట్టిసీమ ఒకటి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాదాపు 2,000 కోట్ల రూపాయలతో దాన్ని మరి ప్రాజెక్టు నిర్మిస్తే ఇవాళ దాదాపు కృష్ణా డెల్టా మొత్తం కూడా సస్యశ్యామలమైంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వడికశాల ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే కనుక పల్నాడు జిల్లా మొత్తం కూడా మరి ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఈ వైసీపీ ప్రభుత్వంలో నిత్యం గంజాయి, గుట్కా, మద్యం మాఫియాతో ఈ రాష్ట్రం మొత్తం కూడా నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ ఎక్కడ చూసినా గానీ భారతదేశం మొత్తం మీద కూడా గంజాయి కల్చర్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, వాళ్ళ నాయకులు కూడా వీటిని పెట్టి పోషించారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు.